హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 25వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందానికి సంబంధించి మనం చూస్తే ఈ ఒప్పందం కింద రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి? ఒకటి, కాల్పుల విరమణ అన్నటువంటిది. రెండు దేశాలు కూడా 4 రోజుల పాటు కాల్పుల్ని విరమించుకోవాలి అన్నట్టుగా నిర్ణయించుకోవటం జరిగింది. సో కాల్పుల్ని విరమించుకోవటం అనేది ఒకటి. రెండవది వచ్చేసరికి బందీల విడుదలకి సంబంధించి, అంటే హమాస్ దగ్గర ఇజ్రాయలీకి సంబంధించిన 50 మంది బందీల్ని విడిచిపెట్టాలి అనేసి, అలాగే ఇజ్రాయెల్ ఏమో పాలస్తీనాకి సంబంధించిన 150 మంది పౌరుల్ని విడుదల చేస్తాను అన్నట్టుగా రెండూ కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవటం జరిగింది. దాని కింద ఇప్పుడు 13 మంది ఇజ్రాయేలీలు, 10 మంది థాయిలాండ్ పౌరులు, అలాగే ఒక ఫిలిప్పైన్స్ జాతీయుడికి ఇప్పుడు విముక్తిని ఇవ్వటం జరిగింది. అలా 24 మంది బందీలని హమాస్ వదిలిపెట్టింది. ఎవరు? హమాస్ గ్రూప్ అన్నటువంటిది వదిలిపెట్టింది. దీంట్లో భాగంగా 39 మంది పాలస్తీనా ఖైదీల్ని ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నటువంటిది విడిచిపెట్టింది. ఇక్కడ గమనించాలి, ప్రస్తుతం 7,200 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారు. అందులో 150 మందిని వదులుతానని చెప్పినప్పుడు ఇందులో మొదటి దశలో 39 మందిని వదలటం జరిగింది. ఇవి గుర్తుంచుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ కాల్పుల విరమణ అన్నాము, ఎన్ని రోజులు? కేవలం 4 రోజులు మాత్రమే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్బర్గ్ ఇది. దీని పేరేంటి? A23A అన్నటువంటిది. ఇది దాదాపు 4,000 చదరపు కిలోమీటర్లు, 4,000 స్క్వేర్ కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటిది. అంటే పరిమాణంలో గ్రేట్ లండన్తో పోలిస్తే రెండింతలు ఎక్కువగా ఉంటుంది. అంత విస్తీర్ణంతో 400 కిలోమీటర్ల మందంతో ఉన్నటువంటి ఈ మంచు ఫలకం 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు కదిలింది. అంటే ఈ పరిణామం వల్ల ఏంటి? గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది పెరుగుతోంది అనటానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. మనం చూస్తే ఈ A23A ఐస్బర్గ్ అన్నటువంటిది ఎప్పుడో 1985 చివర్లో అంటార్కిటికా తీరం నుంచి విడిపోయింది. ఇది అయితే అంటార్కిటికా తాలూకు అతి పెద్దదైనటువంటి ఫిల్ష్నర్, ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫిల్ష్నర్. ఈ ఫిల్ష్నర్ అన్నటువంటి మంచు ఫలకం ఎక్కడ ఉంది అంటే అంటార్కిటికాలో ఉంది. సో ఫిల్ష్నర్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అని మనల్ని అడిగితే అంటార్కిటికాలో ఉంది అనేసి మనం ఆన్సర్ చేయాలి. అలాగే ఈ ఫిల్ష్నర్ అన్నటువంటి మంచు ఫలకం నుంచి ఈ ఐస్బర్గ్ అనేటటువంటిది విడిపోయింది. ఇదే కాదు, ఎన్నో ఐస్బర్గ్స్ అనేవి దీని నుంచి విడిపోయాయి. అలా విడిపోయినటువంటి ఐస్బర్గ్లో కల్లా పెద్దదిగా ఇది రికార్డులోకి ఎక్కింది. అంతేకాదు, దీనికి సంబంధించి సోవియట్ యూనియన్ ఒక పరిశోధనా కేంద్రం కూడా దీని మీద ఏర్పాటు చేయటం జరిగింది. అందులోకి సామాగ్రి అంతటినీ కూడా తరలించటం కూడా మొదలుపెట్టింది. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 1986, చూడండి, ఒక సంవత్సరం అయ్యేసరికి అంటార్కిటికా పరిధిలో ఉన్నటువంటి వెడెల్ సముద్రం మ్యాప్ అన్నటువంటిది ఒక్కసారి చూసుకోవాలి. వెడెల్ సముద్రం అన్నటువంటిది ఎక్కడ ఉంది? సో అడగచ్చు, మ్యాప్ పాయింటింగ్ అన్నది ఇంపార్టెంట్. సో వెడెల్ సముద్రంలోకి వెళ్ళగానే ఇది నిశ్చలంగా అటే నిలిచిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే సముద్రం తాలూకు అడుగు భాగంతో ఇది కలిసిపోయి అలా నిలబడిపోయింది. అలానే అలా ఇంతకాలం పాటు నిశ్చలంగా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి కదులుతూ ఉంది. దానికి కారణాలు ఏంటి అన్నట్టుగా ఇప్పుడు సైంటిస్టులు అందరూ వెతుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎంత పెద్ద మంచు ఫలకమైనా కూడా అది తగ్గిపోతూ ఉండటం, పరిమాణంలో క్రమక్రమంగా కనుమరుగవుతూ ఉండటం, ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. కానీ దాని కొన్ని వందలు వేల ఏళ్ళు పడుతుంది. కానీ ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి ఈ A23A ఐస్బర్గ్ అన్నటువంటిది చాలా వేగంగా కదులుతోంది. ఇలా కదిలిపోతూ ఉండటం అన్నటువంటిది ప్రమాద సూచికే. గ్లోబల్ వార్మింగ్ దీనికి కారణమవుతుంది అన్నట్టుగా ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్కి సంబంధించి ఇందులో మొత్తం 251.4 కిలోమీటర్ల మేర పిల్లర్లు, అలాగే 103.24 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం, ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. అయితే ఈ ప్రాజెక్ట్ని జాతీయ సెమీ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అన్నటువంటిది పర్యవేక్షిస్తూ వస్తోంది. మనం చూస్తే గుజరాత్లో ఉన్నటువంటి వల్సాద్, నవ్సారి ఈ జిల్లాల్లో 6 నదుల మీద వంతెనల నిర్మాణం కూడా ఆల్రెడీ పూర్తయింది. దీనికి సంబంధించి తొలి గడ్డర్ నిర్మాణం అనేది 2021 నవంబర్ 25వ తేదీన ప్రారంభమైతే దాన్ని కేవలం 6 నెలల్లో పూర్తి చేశారు.
అలాగే ఫుల్ స్పాన్ లాంచింగ్ విధానంతో 100 కిలోమీటర్ల వయాడక్ట్ విధానాన్ని పూర్తి చేయటం జరిగింది. ఇంకోవైపేమో సూరత్లో ట్రాక్ బెడ్ నిర్మాణం అన్నటువంటిది ప్రారంభమైంది. ఇందులో చూస్తే మొత్తం ఈ ప్రాజెక్టులో 28 స్టీల్ వంతెనలు అనేవి రాబోతూ ఉన్నాయి. అందులో మొదటి వంతెన నిర్మాణం అనేది గుజరాత్లో ఉన్నటువంటి వల్సాద్ జిల్లాలో ప్రారంభమైంది కూడా. అయితే మొత్తం ఈ రైలు యొక్క పొడవు, ఈ రైల్ కారిడార్ యొక్క పొడవు 508.17 కిలోమీటర్లు. ఒకవేళ ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్ నుంచి ముంబైకి, అంటే గుజరాత్ టు ముంబై కేవలం 2.58 గంటలు, అంటే దాదాపు 3 గంటల్లోనే చేరుకోవచ్చు. అలా బుల్లెట్ ట్రైన్ అన్నటువంటిది తొలిసారిగా ప్రయోగాత్మకంగా 2026లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, అంటే మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం అంటాము. మనం చూస్తే కుటుంబాల్లో స్త్రీల మీద చాలా హింస అనేటటువంటిది జరుగుతోంది. కానీ అది చాలామంది వ్యక్తిగత వ్యవహారం అనుకుంటూ ఉంటారు, కానీ కాదు. అందులో సమాజం కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ప్రభుత్వాన్ని కానీ ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం అనేటటువంటిది ఉంది. అలాగే మహిళలకి న్యాయం, భద్రత, సాధికారత వీటన్నింటినీ కల్పించడంలో ప్రపంచ దేశాలకి సంబంధించి WPS, అంటే అంతర్జాతీయ మహిళా శాంతి భద్రతల సూచి, WPS ఇండెక్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ సూచి చెప్తుంది 2023కు సంబంధించినటువంటి ఈ సూచీలో మన భారతదేశం మొత్తం 177 దేశాలకు గాను 128వ స్థానంలో ఉంది. మన భారతదేశం చూడండి, మొత్తం 177 దేశాలకు గాను 128వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 158వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 131వ స్థానంలో ఉంది. కానీ చైనా 82, శ్రీలంక 60వ స్థానాల్లో ఉన్నాయి. అంతేకాదు మన దేశంలో NCRB అంటే ఏంటి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అన్నటువంటిది ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదిక ప్రకారం ఒక్క 2021లోనే భారతదేశంలో మహిళల మీద నేరాలకి సంబంధించి 4.28 లక్షల కేసులు అనేవి నమోదయ్యాయి. అందులో 7.9% మానభంగాలైతే 21.8% భౌతిక దాడుల కేసులే ఉన్నాయి. గృహహింస కేసులు 31%. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఆర్థికంగా, సామాజికంగా ఒకవేళ ఉన్నతమైనటువంటి కుటుంబమైనా కూడా అందులోనూ గృహహింస అనేది ఉంది. 28% గర్భిణులు మన దేశంలో గృహహింసకి గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. భారత్లో జరుగుతున్నటువంటి మహిళల హత్యల్లో 38% ఈ సాన్నిహిత కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటివే. ప్రతి 11 నిమిషాలకి ఒక మహిళ తన భర్త చేతిలోనూ, ఇతర కుటుంబ సభ్యుల చేతిలోనూ చనిపోతూ ఉన్నారు. అంతేకాదు చాలా వరకు మహిళలు తీవ్రమైనటువంటి మానసిక, శారీరక హింసకు గురవుతూ ఉన్నారు. ఇంకోవైపేమో సైబర్ నేరాలు అనేవి మహిళల మీద పెరిగిపోతూ ఉన్నాయి. ఆన్లైన్లో బ్లాక్మెయిల్ చేయడాలు, బెదిరించటాలు, అశ్లీల చిత్రాలని పంపించటాలు, అసభ్య చిత్రాలు చాటుగా తీసి బ్లాక్మెయిల్ చేయటాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా మనం చూస్తే డీప్ ఫేక్స్ అనేసి, అంటే నకిలీ చిత్రాలకి సంబంధించి కూడా హీరోయిన్స్ కావచ్చు, ఇంకా ఎవరివైనా కూడా మనము ఈ డీప్ ఫేక్స్ అన్నటువంటిది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మనకి పరిణమించింది. మనం కాకపోయినా కూడా మన ఫేసెస్, మన ఆడియో, మన వీడియో ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అంటే మహిళలు దీనికి సంబంధించి ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. వాటన్నింటినీ తట్టుకొని నిలబడగలగటం, వాళ్ళకి సంపూర్ణ పరిరక్షణ అందించేలాగా చూసుకోవటం అన్నటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చెరుకు సాగుకి సంబంధించి మన దేశంలో మిగతా పంటలకి MSP మినిమం సపోర్ట్ ప్రైజ్ అని ఇస్తూ ఉంటారు. కానీ చెరుకుకి ఇచ్చేటటువంటిది ఏంటి, FRP అంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్ అన్నటువంటి దాన్ని మన దేశంలో షుగర్ కేన్కి ఇస్తారు. అయితే మన భారతదేశం వచ్చేసరికి చెరుకు సాగులో ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, చక్కెర ఎగుమతుల్లో మన భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. అయితే 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు, అంటే ఈ మార్కెటింగ్ సంవత్సరంలో 61 లక్షల టన్నుల చక్కెరని వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి మన భారతదేశం అంగీకరించింది. కానీ అంతకుముందు సీజన్లో అది 111 లక్షల టన్నులు. అంటే ఇక్కడ చూడండి ఎంత మనకి ఎగుమతులు అనేవి తగ్గిపోయాయనేసి మనం గమనించవచ్చు. మనం చూస్తే ఈ సంవత్సరం సెప్టెంబర్లో చక్కెర ధరలు అనేవి ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. గత 13 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ధరలు అనేవి పెరిగాయి. ఎల్నినో కావచ్చు, ఎల్నినో వల్ల ఇటు భారతదేశం, థాయిలాండ్ వీటన్నింటిలో చెరుకు పంట అనేది దెబ్బతినింది. ఆ ప్రభావం చక్కెర ధరల మీద పడుతూ వస్తోంది.
అయితే మన భారతదేశంలో చక్కెర ఉత్పత్తికి సంబంధించి సగానికి పైగా వాటా 2 రాష్ట్రాలవే. అవి ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి మహారాష్ట్ర అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి కర్ణాటక. ఈ రెండింటికే సగం పైగా వాటా అనేది ఉంది. కానీ ఈ సంవత్సరం ఈ 2 దేశాల్లో లోటు వర్షపాతం వల్ల పంచదార ఉత్పత్తి అనేటటువంటిది చాలా తగ్గిపోయింది. అంతేకాదు మన దేశంలో చక్కెర ధరలు 7 ఏళ్ల గరిష్టానికి పెరిగాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరగటానికి భారతదేశం అదనపు ఎగుమతుల్ని అనుమతించకపోవటము ఒక కారణమే అన్నట్టుగా చాలామంది చెప్తూ ఉన్నారు. గమనించాలి, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం మన దేశంలో ఎక్కువగా గృహ వినియోగానికి 35% చెరుకుని, పానీయాలు అలాగే ఆహార పారిశ్రామిక అవసరాల కోసం 65% చక్కెరని ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ చెరుకు ద్వారా ఇథనాల్ తయారీ అన్నటువంటిది ఇంకొకటి. 2025 సంవత్సరానికల్లా ఇంధన గ్రేడ్ ఇథనాల్ని పెట్రోల్లో 20% కలపాలి, E20 అనేసి మన భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఈ చెరుకుని ఇథనాల్ తయారీకి ఉపయోగించాలి అనేసి కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. చక్కెర ఇథనాల్తో పాటు పశుగ్రాసం, కాగితం, ప్లాస్టిక్, ఎరువుల తయారీ వీటన్నింటిలోనూ చెరుకును వాడతారు. కానీ మన భారతదేశంలో చెరుకుకి గిరాకీ పెరుగుతూ ఉన్న చెరుకు యొక్క ఉత్పత్తి అనేటటువంటిది తగ్గిపోతుంది. మనం చూస్తే చక్కెర ఉత్పత్తిలో మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బ్రెజిల్, చైనా 3వ స్థానంలో ఉన్నాయి. కానీ మన భారతదేశం వాటా ఎంత? మొత్తం 17%. మరి మన భారతదేశంలో ఆహార భద్రత అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది. మరి ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరుకును ఉపయోగించే ముందే అసలు మన ఆహార భద్రత మీద దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం గమనించాలి. అంతేకాదు చెరుకు అన్నటువంటిది ఎక్కువ నీరు కావాల్సినటువంటి ఒక పంట. మరి దీనికి మెరుగైన నీటిపారుదల పద్ధతులు అనేవి అనుసరిస్తూ ఉండటం, అలాగే టెక్నాలజీతో కూడినటువంటి యాంత్రీకరణను చేపట్టడం, గిట్టుబాటు ధర అనేది సరిగ్గా అందించటం, ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటివి. వీటికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తేనే చెరుకు విస్తీర్ణంతో పాటు దిగుబడి అనేది పెరుగుతుంది. దానివల్ల ఇటు రైతులకి ఇటు ఆర్థిక వ్యవస్థకి కూడా మేలు కలుగుతుంది అనేసి ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అస్సాం వీరుడు, అహోం సైనిక కమాండర్ అయినటువంటి లచిత్ బోర్ఫుకాన్. ఇతని యొక్క 401వ జయంతిని పురస్కరించుకొని మన ప్రధాని నివాళులు అర్పించడం జరిగింది. సరైఘాట్ యుద్ధం అన్నటువంటిది ఇతని యొక్క అసాధారణమైన నాయకత్వానికి, నిబద్ధతకి, ధైర్యానికి నిదర్శనం అన్నట్టుగా కొనియాడారు. ఈ సరైఘాట్ యుద్ధం అన్నటువంటిది ఎప్పుడు జరిగింది? 1671వ సంవత్సరంలో జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగింది అంటే అహోం డైనాసిటీకి అలాగే ముఘల్స్కి మధ్య ఈ యొక్క యుద్ధం అనేటటువంటిది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శాసనసభ ఆమోదించినటువంటి బిల్లుని చట్టరూపం దాల్చకుండా నిరవధికంగా, అంటే ఒక టైం అంటూ లేకుండా నిరవధికంగా పెండింగ్లో ఉంచేటటువంటి స్వేచ్ఛ అనేటటువంటిది గవర్నర్కి లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. రాష్ట్ర అధినేతగా గవర్నర్కి రాజ్యాంగం ఇచ్చే అధికారాల్ని బిల్లులను అడ్డుకోవటానికి ఉపయోగించకూడదు అన్నట్టుగా చెప్పింది. పంజాబ్ వివాదంలో ఈ తీర్పునిచ్చింది. ఇప్పుడు కేరళ గవర్నర్కి కూడా ఇదిగో మీ రాష్ట్ర గవర్నర్ దృష్టికి ఇది తీసుకెళ్ళండి అన్నట్టుగా కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అన్నటువంటిది ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇది మనం గుర్తుంచుకోవాలి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని కేరళ గవర్నర్ అయినటువంటి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇతను చాలా కాలంగా అడ్డుకున్నారన్నట్టుగా ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ నేపథ్యంలోనే ఈ తీర్పు ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన పాలపొంత గెలాక్సీ ఏదైతే ఉందో ఆ గెలాక్సీ బయట నుంచి వచ్చే ఒక కాస్మిక్ కిరణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తోంది అన్నటువంటిది మాత్రం మనకి తెలియట్లేదు. కానీ వేరే నక్షత్ర మండలాల నుంచి వచ్చేటటువంటి శక్తివంతమైన కాస్మిక్ కిరణాల్లో 2వ స్థానంలో ఈ కాస్మిక్ కిరణం అన్నటువంటిది ఉంది. దాని పేరేంటి అంటే అమతేరసు అన్నటువంటిది. అమతేరసు అంటే జపాన్ ఇతిహాసాల్లో సూర్య భగవానుడి యొక్క పేరనమాట. దాని పేరే దీనికి పెట్టడం జరిగింది. మనకి నార్మల్గా కాస్మిక్ కిరణాల్లో ప్రోటాన్లు లేదా ఎలక్ట్రాన్లు లాంటి ఆవేశిత రేణువులు అనేవి ఉంటాయి, అవునా? అవి విశ్వంలో కాంతి వేగంతో వెళ్తూ ఉంటాయి. అవి అంతరిక్షంలో ఉండే వివిధ పరిణామాలకు సంబంధించిన అవశేషాలై ఉండొచ్చు అన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. ఒకవేళ అవి భూమిని చేరే క్రమంలో మార్గమధ్యంలో ఎక్కడైనా అయస్కాంత క్షేత్రాల ప్రభావానికి లోనై ఉండవు. అందువల్ల వాటి మూలాల్ని నిర్దిష్టంగా తెలుసుకోవచ్చు అన్నట్టుగా శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అయితే అమెరికాలోని ఉతా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి టెలిస్కోప్ ఈ రేణువుల్ని గుర్తించింది. 1991లో ఓ మై గాడ్ అనేటటువంటి ఒక కాస్మిక్ కిరణం అన్నటువంటిది ఇలా మొదటి స్థానంలో ఉంటే
ఇప్పుడు రెండవ స్థానంలో ఈ అమతేరస్సు అన్నటువంటి కిరణం అన్నటువంటిది ఉంది. సో గుర్తుపెట్టుకోవాలి, సన్ గాడెస్ పేరు మీదుగానే దీనికి అమతేరస్సు అనేటటువంటి పేరుని పెట్టడం జరిగింది. జపనీస్ వర్డ్ అనమాట ఇది. నెక్స్ట్ చూడండి, చైనాలో చిన్న పిల్లల్లో నిమోనియా కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. దాదాపు 8,000కు పైగా ఈ కేసులు అనేవి నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దీని గురించినటువంటి ఒక పూర్తి నివేదికని మాకు ఇవ్వండి అన్నట్టుగా WHO చైనాని కోరింది. కానీ చైనా ఏమంటోంది, ఇవేమి కోవిడ్ లాంటివి కాదు, కేవలం సీజనల్ రుగ్మతలు మాత్రమే, సీజనల్ డిసీజెస్ మాత్రమే అన్నట్టుగా చెప్తూ వస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, నార్మల్గా నిమోనియా వచ్చినప్పుడు దగ్గు అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ దగ్గు అనేటటువంటిది ఉండట్లేదు. కానీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధ ఇబ్బందులు, జ్వరం ఇలాంటి లక్షణాలు అనేవి ఉన్నాయి. చిన్నారులు హాస్పిటల్లో ఉంటూ ఇంకొక వైపు పాఠశాలకు సంబంధించినటువంటి విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మనం చాలా వీడియోస్లో దీన్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇది న్యూమోనియానేనా, ఇందులో ఏదైనా వేరే వేరియంట్ అన్నటువంటిది ఉందా? మనం చూస్తే ఆ పక్క దేశాల్లో వెలుగు చూసినటువంటి H9N2 అన్నటువంటి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, ఈ చిన్నారుల్లో కనిపించినటువంటి శ్వాస సంబంధ రుగ్మతలు, ఈ రెండింటిని కూడా పక్కన పెట్టేసి పరిశీలన అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నిమోనియా వ్యాప్తి మీద చైనా వివరణ ఇచ్చిన తర్వాతే ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నటువంటిది చైనాకి వెళ్లే వాళ్ళకి నిర్దిష్టంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్టుగా సిఫార్సు చేయటం అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, రైతు బంధు పథకం. రైతు బంధు అన్నటువంటిది తెలంగాణ ప్రభుత్వం ఫార్మర్స్కి సపోర్ట్ ఇవ్వటం కోసం తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్. అంటే పంట యొక్క పెట్టుబడికి మద్దతు ఇచ్చేందుకు తీసుకొచ్చినటువంటి ఒక పథకం. అయితే దీని కింద ఈ యాసంగి సీజన్ కోసం ఈ పథకం కింద పెట్టుబడి సహాయం పంపిణీ చేయటానికి కేంద్ర ఎన్నికల సంఘం అనేటటువంటిది అనుమతి ఇవ్వటం జరిగింది. మనం చూస్తే 2018లో కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు అక్టోబర్ 5వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అన్నటువంటిది ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా చెల్లింపులు అనేటటువంటివి చేశారు. ఇప్పుడు కూడా అలానే చెల్లింపుల్ని పూర్తి చేయాలన్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం అనేది నిర్దేశించింది. అయితే ఈ పథకం కింద ఏంటి, సీజన్కి 5,000 రూపాయల చొప్పున 2 సీజన్లకి కలిపి 10,000 రూపాయలని పెట్టుబడి కోసం ఇవ్వటం జరుగుతుంది. ఇది రైతు బంధు పథకం అన్నటువంటిది తెలంగాణకి సంబంధించి ఇంపార్టెంట్. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకునే కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ లేదా PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన అన్నటువంటి స్కీమ్ని లాంచ్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నటువంటి కోటిపల్లి నరసాపురం, ఈ రెండు ప్రాంతాల మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం అన్నటువంటిది 216 నెలల ఆలస్యంగా నడుస్తోంది. రీసెంట్గా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ స్టేటస్ రిపోర్ట్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. మనం చూస్తే జమ్మూ కాశ్మీర్లో ఉద్ధంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం అనేటటువంటిది జరుగుతుంది, అవునా? అయితే ఇది 255 నెలల జాప్యం అనేది జరిగింది. దాని తర్వాత అత్యంత ఆలస్యంగా నడుస్తున్నటువంటి ప్రాజెక్టుగా ఈ కోటిపల్లి నర్సాపురం మార్గం అన్నటువంటిది 2వ స్థానంలో నిలిచింది. మనం చూస్తే 2001లో దీనికి 1045 కోట్లతో ఆమోద ముద్ర అనేది లభించింది. షెడ్యూల్ ప్రకారం చూస్తే 2009కే ఇది పూర్తి కావాలి. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం 1141 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు, కానీ ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి కాలేదు. ఇప్పుడు అంచనాలేమో 2,500.98 కోట్లకు పెరిగాయి. అంటే ఇది వాస్తవ అంచనాల కన్నా 140% అధికం. అయితే ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం 2027 మార్చి నాటికి ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తవుతుంది అన్నట్టుగా కేంద్రం అంచనా వేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎస్సీ వర్గీకరణకి సంబంధించి కమిటీ ఏర్పాటుని వేగవంతం చేయండి అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగలకి ఉపకోటా కల్పించటం మీద ఈ కమిటీ అన్నటువంటిది దృష్టి పెట్టబోతోంది. అంటే ఈ రిజర్వేషన్ ఫలాలు అన్నటువంటివి మాదిగలకు అందట్లేదు అన్నట్టుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 30 సంవత్సరాలుగా పోరాడుతోంది. అయితే రీసెంట్గా మోదీ ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేస్తామన్నట్టుగా ప్రకటించారు. ఆ నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటును వేగవంతం చేయండి అన్నట్టుగా ఆదేశించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, అంతరిక్ష రంగంలోని అంకుర సంస్థ అయినటువంటి స్కై రూట్ ఏరోస్పేస్, ఇది రాకెట్ల డిజైన్, తయారీ, పరీక్షలు మరియు పరిశోధన కోసం ఒక కొత్త కేంద్రమైనటువంటి మ్యాక్స్ క్యూని ఏ నగరంలో ప్రారంభించింది అంటే హైదరాబాద్లో ప్రారంభించింది. నెక్స్ట్ చూడండి, అమెరికా ప్రతినిధుల సభకి స్పీకర్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు అంటే మైక్ జాన్సన్.
అక్కడ స్పీకర్ పదవి నుంచి మెక్ కార్తీ తప్పుకోవటంతో ఈ ఎన్నిక నిర్వహించటం జరిగింది. ఇందులో మైక్ జాన్సన్ స్పీకర్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ చూడండి, నిలవ కుడిచ సింహగల్ అంటే వెన్నెల గొర్రెల సింహాలు అనే పేరుతో ఇటీవల మలయాళంలో ఆత్మకథను రాసిన ప్రముఖుడు ఎవరు అంటే ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. నెక్స్ట్ చూడండి, భారతదేశం ఏ సంవత్సరం నాటికి జపాన్ని అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది అన్నట్టుగా S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదిక చెప్పింది అంటే 2030వ నాటికి అప్పటికి మన జీడిపి $7.3 ట్రిలియన్ చేరుతుంది అన్నట్టుగా అంచనా. నెక్స్ట్ చూడండి, సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఫాతిమా బీబీ. ఈమె కేరళలో మరణించటం జరిగింది. ఈమె 1989 నుంచి 1992 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. గతంలో తమిళనాడు గవర్నర్గా కూడా ఈమె పనిచేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ముంబై కేంద్రంగా పనిచేసే దావూదీ బొహ్రా ఇస్లామిక్ సంస్థ అధిపతి అయినటువంటి సైద్నా మఫద్దాల్ సైఫుద్దీన్, ఈయనకి పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి నిషాన్ ఈ పాకిస్తాన్ అన్నటువంటి పురస్కారం లభించింది. 40 దేశాల్లో విస్తరించి ఉండే ఈ దావూదీ బొహ్రా ఇస్లామిక్ సమాజానికి ఇతను అధ్యక్షుడిగా ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ఆసియాన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ని ఇండోనేషియా రాజధాని అయినటువంటి జకార్తాలో మన భారతదేశం ప్రారంభించింది. 5 రోజుల పాటు జరిగేటటువంటి ఫెస్టివల్ ఇది. ఇందులో రైతు అనుకూల చిరుధాన్యాల మీద అవగాహన పెంపొందించేందుకోసం, అలాగే సుస్థిరమైన ఆహార ఎంపిక, సిరిధాన్యాలు లేదా చిరుధాన్యాలతో తయారు చేసే ఆహార ఉత్పత్తులు, వీటన్నింటికీ ఈ 10 దేశాల సభ్యత్వం ఉండేటటువంటి ఆసియాన్లో వ్యాపార అవకాశాలు కల్పించటం కోసం ఇండోనేషియా రాజధాని అయినటువంటి జకార్తాలో మన భారతదేశం ఈ ఆసియాన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ అన్నటువంటి దాన్ని ప్రారంభించింది. మరి ఆసియాన్లో ఏమేం దేశాలు ఉన్నాయి? ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్ మరియు కాంబోడియా. ఈ 10 దేశాలు ఆసియాన్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.